హాయ్ అందరికీ. నేను జగదీష్, లూసీ, లియోన్ ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సంక్రాంతికి. సో ఇది భోగి రోజు ముందు ఇంకా ముగ్గులన్నీ వేయాలి కదా. సో నాకు ఎప్పుడో చిన్నప్పుడు అంటే స్కూల్ డేస్లో వేసేదాన్ని అనమాట. ముగ్గులు బుక్లో వేసుకొని చూసి వేసేదాన్ని. సో ఇప్పుడు అంత పెద్ద పెద్ద ముగ్గులు వేయడం నాకు రాదు. సో మా మామ కూతురు హెల్ప్ తీసుకొని ముగ్గులు వేద్దామని తనని పిలిచాను. సో ఇక్కడ అమ్మ వాటర్ పోసి మొత్తం క్లీన్ చేసి పెట్టింది. అండ్ కలర్స్ అన్నీ సెట్ చేసుకుంటున్నాం అనమాట. ఏ ముగ్గుకి ఏ కలర్ వేయాలి అలా అని చెప్పి. చూడండి లూసీ, లియోన్ అది కూడా స్మెల్ చూస్తూ ఉన్నారు. అంటే ఏం పెడుతున్నారు అక్కడ, ఏంటి అంటే ఏమి చేసినా వాళ్ళు చెక్ చేస్తారనమాట. వచ్చి స్మెల్ చూడడం కానీ అట్లా చూసేసి వెళ్తున్నారు. సో ఇంకా ముగ్గు ఏం వేయాలి అని చెప్పి నేను మా సిస్టర్ ఇద్దరం చెక్ చేస్తాన్నాం అనమాట. ఇంకా అమ్మ కలర్స్ అన్నీ సెట్ చేసి వీటినే యూస్ చేయాలి, ఇంకా వేరేటివంతా ఏమొద్దు, ఈ రోజుకి ఇవే యూస్ చేయండి అని చెప్పి చెప్తా ఉంది. సరేలేమా అని చెప్పాము. ఇంకా మా సిస్టర్ ముగ్గు స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఆ రౌండ్ షేప్కి ప్లేట్ సింబల్ పెట్టి ఎలానో వేసింది. చాలా నీట్గా చాలా బాగా వేసింది. తను జస్ట్ అలా డ్రా చేసేసి వెళ్ళింది. ఇంకా లూసీ, లియోను ఆఫ్టర్ ఫుడ్ వాళ్ళు బయట తీసుకువచ్చామన్నమాట. ఇంకా వాళ్ళు అలా చూస్తూ చిల్ అవుతూ ఉన్నారు. ఇంకా మా నాన్న వచ్చారు. సో మా నాన్న వచ్చి ఇంకా మా చెల్లి ఏం ముగ్గేస్తాందని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. ఇంకా ఉందా, ఇదేనా వేసేది అని చెప్పి. సో వాళ్ళు బావి దగ్గరికి వెళ్తారనమాట, అక్కడే పడుకుంటారు. సో వాళ్ళు చూసేసి వాళ్ళు వెళ్ళారు. ఇంకా మా చెల్లెలు లూసీ, లియోన్ ఇద్దరిని పట్టుకొని అలా తిప్పుతా ఉంటే వాడికి సడన్గా కప్ప కనిపించింది. వాడికి ఏవైనా కోడి పిల్లలు, కోడి ఏదైనా అలా కనిపించాయంటే వాడు ఫుల్ వాటికి అట్రాక్ట్ అవుతాడనమాట. సో వాటి స్మెల్ చూడడానికి వెళ్తూ ఉన్నాడు వాడు అక్కడ. అదే చూస్తూ ఉన్నాడు. వాడికి దొరికితే చాలు వాటిని అదేదో చంపేయాలి అన్నట్లుగా బిల్డప్ ఇస్తాడు, కానీ అంత సీన్ ఉండదు వాడికి. ఇంకా వాడు ఊరికి వచ్చాడంటే ఇదే పని. కోళ్ళు, కుక్క పిల్లలు, ఇంకా కప్పలు అవి ఇవి చూస్తా వాటితోనే ఇంకా టైంపాస్ చేయాలనుకుంటా ఉంటాడు. ఈవినింగ్ అయితే చాలు వాడు ఆ కప్పల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. వాటిని అవి ఎగురుతా ఉంటే వీడు ఎగురడం, వాటిని స్మెల్ చూడడం అలా చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు కూడా అలానే చేస్తూ ఉన్నాడు వాడు. మా చెల్లెలు జస్ట్ వాడిని దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకువచ్చేస్తుంది. లేదంటే వాడు ఏం చేస్తాడు మాకు కూడా తెలీదు. వాడు ఏదో వాటిని తినేయాలి అన్నట్లు బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి మాకు భయం వేసేస్తుంది వాడు చేసే బిహేవియర్ని చూస్తూ ఉంటే. ఇంకా అలా చూస్తూనే ఉన్నాడు, అది ఎక్కడ వెళ్ళింది ఏంటి అని చెప్పి చూస్తూనే ఉన్నాడు. ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఎక్కడ పోయింది అది అలా అని చెప్పి. ఇంకొచ్చేసి లూసీ కూడా ఇంకా స్నిఫ్ చేస్తూ ఉంది. సో వాళ్ళిద్దరిని కొద్దిసేపు అలా చూపించేసి ఇంకా మేము ముగ్గంతా జస్ట్ చాక్ పీస్తో వేసేసి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా మేము పడుకొని ఇంకా పొద్దున్నే భోగికి లేయాలి కదా. సో కాబట్టి ఇంకా మేము ఇంట్లోకి వెళ్ళిపోయాము. అయినా లూసీ వాళ్ళు రారు, ఎవరు వస్తున్నారు లేదా అని చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ డాడీ మీటింగ్లో ఉండి చూస్తూ ఉన్నారు. ఇంకా పొద్దున్నే లేసాము. లేచి అమ్మ నాన్న వాళ్ళు భోగి మంటేస్తూ ఉంటే నేను లూసీ, లియోన్ వచ్చామన్నమాట. ఇంకా వాళ్ళు అవుట్ సైడ్ వస్తే చాలు స్నిఫ్ చేస్తూ ఉంటారు. ఏదో కొత్త స్మెల్ వస్తుంది అట్లా అని చెప్పి స్నిఫ్ చేస్తూ ఉంటారు. లూసీకి చాలా భయం అన్నమాట. అంటే అగ్గి దగ్గరికి వస్తే అది భయపడుతూ ఉంటుంది. లియోన్ అలా ఏం లేదు, వాడికి అసలు భయమే ఉండదు. అట్లా ఉండిపోతాడు హ్యాపీగా. చూడండి మా అమ్మతో కూడా ఫుల్ చిల్ అవుతా అన్నాడు వాడు. లూసీ అలా కాదు. అక్కడ ఒక డాగ్ ఉంది. సో ఆ డాగ్ని చూస్తూ ఉందన్నమాట. ఆమె అగ్గి దగ్గర లేకుండా ఒక పక్కకు వచ్చి కూర్చొని చూస్తూ ఉంది. ఇంక ఇది నేను పొద్దున్నే వేశాను.
అంటే ఆఫ్టర్ భోగి మంటేసిన తర్వాత నుంచి స్టార్ట్ చేశాను. 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తే నాకు 6:30 అలా అయింది. సో అది కంప్లీట్ చేశాను. ఇంకా జగదీష్ వెళ్ళి పడుకున్నాడు 5కి. సో ఇంకా పొద్దున్నే లేచి లూసీ లియోని వాకింగ్ తీసుకువచ్చాడు. సో అది పొద్దున్నే ఆ మంచు అలా ఉండడం వల్ల రికార్డ్ చేశాను అనమాట. చాలా బాగుంది, చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది అట్లా అని చెప్పి రికార్డ్ చేశాను. అంటే ఆ మెమరీస్ అంతా మళ్ళీ రావు కదా, ఇప్పుడు చూస్తాము మళ్ళీ. సో నాకు ఎక్కువ మెమరీస్ అన్నీ ఏవైనా సరే నాకు రికార్డింగ్ చేసుకొని వాటిని అలా ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో అట్లా అప్లోడ్ చేసుకుందాము అని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని ఒక చిన్న వీడియో బిట్ లాగా తీశాను.